మట్టింట్లో చాప మీద కుప్పగా పోసిన గులాబీ పూల దగ్గర శారద కూర్చొని బాగాలేని పూలని పక్కన పెడుతూ బాగున్న పూలని పావు కిలో, అరకిలో, కిలో చొప్పున కవర్లలో కట్టిబెడుతూ ఉంటుంది. ఆ పక్కనే చెక్క కుర్చీలో ప్రసాద్ కూర్చొని శారదని చూస్తూ ఉంటాడు. యావయ్యా, అట కూర్చొని నన్ను చూడకపోతే ఇట్టా వచ్చి కొంచెం సహాయం చేయొచ్చు కదా. పూలు కట్టే పని తొందరగా పూర్తయిపోద్ది. నువ్వు చెప్పేది నిజమే శారదా, కానీ నాకెందుకో నిన్నిలాగే చూడాలనిపిస్తుంది. అయ్యా ప్రసాద్ గారు, మనం ఇప్పుడు 25 ఏళ్ల వయసులో లేవండి. మన కొడుక్కి 30 ఏళ్ళు వచ్చాయి. ఇక మనం ఎంతలో ఉన్నామో ఆలోచించుకోండి. నాకెందుకో నువ్వింకా 25 ఏళ్ల అమ్మాయిలాగే కనిపిస్తున్నావు శారదా. మాట్లాడిన మాటలు చాలు. వెళ్ళండి, వెళ్ళి పూల బుట్ట తీసుకురండి. గుడికి ఈరోజు పూలు తీసుకెళ్లరా? శారదా, నువ్విలా పూలేసిస్తే నేనట్లా వెళ్ళి పూలిచ్చేసి వస్తాను. బాబు రమేష్, గుడికి పూలు తీసుకెళ్లి బుట్ట తీసుకునిరా బాబు అని గట్టిగా చెప్పింది శారద. క్షణం తర్వాత రమేషు ఖాళీ బుట్ట పట్టుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. శారదకి పూల బుట్ట ఇచ్చాడు. బాబు రమేషు, రోజు పూలెత్తినాళ్ళకి కవర్లలో పూలు కట్టేశాను. ఇక తీసుకెళ్ళు. ముందు ఎవరికి ఇవ్వాల్సిన పూలు వాళ్ళకి ఇచ్చే. ఆ తర్వాత టౌన్ మొత్తం తిరుగుతూ గులాబీ పూలు నమ్ము, సరేనా? అలాగేనమ్మా, అన్నింటినీ పెద్ద బుట్టలో వేయి. నేను వెళ్ళి సైకిల్ని దుడుచుకుంటా ఉంటాను. సరే బాబు, నువ్వు వెళ్ళి సైకిల్ దుడుచుకో. నేను పూల బుట్టని మీ నాన్నతో నీ దగ్గరికి పంపిస్తానులే. సైకిల్ కట్టుకుని వెళ్దు గాని. వెళ్ళు బాబు, వెళ్ళి సైకిల్ని శుభ్రం చేసుకోపో. వెళ్ళు బాబు, మీ అమ్మ చెప్పిందిగా, వెళ్ళి సైకిల్ని బాగా దుడుచుకో. మీ అమ్మలా మెలమెల మెరిసిపోవాలి. నేను పూల బుట్టను తీసుకొస్తానుగా అని చెప్పగానే రమేష్ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. టౌన్లోని ఒక కిరాణా షాప్ దగ్గర అనామిక తన తల్లి సావిత్రితో కలిసి సరుకులు తీసుకుంటుంది. అనామిక, నువ్వు చెప్పినట్టుగా పునుగుల కోసం, మిర్చీల కోసం, బజ్జీల కోసం, మసాలా వడల కోసం కావాల్సిన పిండిని, ఆయిల్ని, ఇంకా నువ్వు చెప్పినవన్నీ కట్టేశాను తల్లి. ఇంకా ఏమైనా కావాలా? ఇప్పటికివి చాలండి. అన్ని సంచిలో వేసి కట్టేసేయండి. నేను ఆటోని పిలుస్తాను. అమ్మా, లెక్క చూసి డబ్బులిచ్చేయమ్మా. అలాగే తల్లి అని చెప్పి షాప్ అతనికి సావిత్రి డబ్బులిచ్చింది. ఆటో వచ్చింది. సరుకులు కట్టిన సంచిని ఆటోలో వేసుకుని అనామిక, సావిత్రి కూర్చుంటారు. ఆటో అక్కడి నుంచి అనామిక చెప్పిన అడ్రస్ వైపు వెళ్తూ ఉంటుంది. టౌన్లో రమేష్ సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ గులాబీ పూలను అమ్ముతూ ఉంటాడు. పూలమ్మా, పూలు, తాజా తాజా గులాబీ పూలు, పావు కిలో 50 రూపాయలు, అరకిలో 100 రూపాయలు, కిలో 400. పూలమ్మా, పూలు, గులాబీ పూలు, రావాలమ్మా రావాలి, తాజా తాజా గులాబీ పూలు అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్తుంటే శ్యామల పిలిచింది. రమేష్ శ్యామల దగ్గరికి వచ్చాడు. శ్యామల గంపలో ఉన్న తాజా గులాబీ పూలను చూసింది. పూలు భలే తాజాగా ఉన్నాయే. ఎంతకిస్తున్నావు బాబు? వీటిని మేము ఎలాంటి రసాయనాలు వాడకుండా స్వచ్ఛమైన ఆర్గానిక్ పద్ధతిలో మా ఇంటి పెరట్లోనే పండిస్తుంటాం మేడం. అందుకేనా గులాబీ పూలు ఎంత స్వచ్ఛంగా, అందంగా, తాజాగా ఉన్నాయి? అవును మేడం. చెప్పండి, మీకెంత కావాలో చెప్పండి మేడం. అరకిలో ఇవ్వు బాబు. పూలను చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది నాకు. సరే మేడం, మీకు అరకిలో గులాబీ పూలు ఇస్తాను అని చెప్పి శ్యామలకి అరకిలో గులాబీ పూలని ఇస్తాడు. శ్యామల డబ్బులిచ్చింది. రమేష్ పూలమ్ముకుంటూ వెళ్తూ, తొందరగా సాయంత్రం అయితే బాగుండు. అనామిక బజ్జీల కొట్టు దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ వేడి వేడి బజ్జీలు తినేవాణ్ణి. నేను తనని ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. పోనీ అమ్మ వాళ్ళని పంపించి పెళ్లి సంబంధం గురించి మాట్లాడమని చెప్తే, వద్దులే, ముందు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. సాయంత్రం అవుతుంది. అనామిక ఒక చెట్టు కింద బజ్జీల కొట్టు పెట్టుకుని తన తల్లిదండ్రుల సహాయంతో వేడివేడిగా మిర్చి బజ్జీ, పునుగులు అమ్ముతూ ఉంటుంది. అడిగిన వాళ్ళకి కట్టిస్తూ రమేష్ కోసం చూస్తూ ఉంటుంది. ఈ పూల రంగుడేంటి ఈరోజు ఇంకా రాలేదు? ఈరోజు ఎలాగైనా సరే తన ఇష్టమనే విషయాన్ని చెప్పేయాలి. లేదంటే అమ్మ తన తమ్ముడికిచ్చి నాకిష్టలని పెళ్లి చేసేసేలాగా ఉంది అని అనుకుంటూ ఉండగానే సైకిల్ మీద రమేష్ వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అనామిక వేడివేడి బజ్జీలేసి అతనికిచ్చింది. రేపు ఉదయం 10 గంటలకి పార్కుకు రండి అని చెప్పింది. రమేష్ అందుకు సరే అంటాడు. ఇక మరుసటి రోజున పార్కు దగ్గర రమేషు, అనామిక కలుసుకుంటారు.
ఒకరి మనసులోని మాటని ఒకరు చెప్పుకుంటారు. తిరిగి ఇంటికొచ్చి రమేష్ తన తల్లిదండ్రులకి అనామిక గురించి చెప్తాడు. అనామిక తన తల్లిదండ్రులతో రమేష్ గురించి చెప్తుంది. రెండు కుటుంబాలు ఒక మంచి రోజున అనామిక ఇంట్లో కలుసుకుని మాట్లాడుకుంటారు. పంతులు గారి సహాయంతో ఒక మంచి ముహూర్తాన రమేష్కి అనామికకి ఉన్నంతలోనే ఘనంగా పెళ్లి జరిపిస్తారు రెండు కుటుంబాల పెద్దలు. ఇక అనామిక కాపురానికి వచ్చింది. పెరట్లోని గులాబీ తోటకు నీళ్లు పడుతూ ఇంటి పని వంట పని చేస్తూ శారదకి సహాయపడుతూ ఉండేది. రమేష్ పూలమ్ముకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. 1 సంవత్సరం ఇలా ఆనందంగా గడిచింది. అనామిక హరీషు భవ్య అనే పిల్లలకు ఒకేసారి జన్మనిస్తుంది. మనవడు మనవరాలు ఇంట్లోకి రావటంతో శారద ఇల్లు సందడిగా ఉంటుంది. శారదా ప్రసాదులు పెరుగుతున్న పిల్లలతో ఆడుకుంటూ ఎంతో సంతోషంగా ఉంటారు. పిల్లల మీది మమకారంతో రమేష్ సరిగ్గా పూల వ్యాపారం చేసేవాడు కాదు. దాంతో బాగా లాస్ అవుతాడు. కొడుకు కూతురు పుట్టిన సంతోషంలో మన కొడుకు పూల వ్యాపారాన్ని సరిగ్గా చేయలేకపోయాడు. ఇప్పుడు మార్కెట్లో చాలా మంది పూలు అమ్ముతున్నారు. ఇక మీదట మనం ఎట్టా బతుకుతామో ఏంటో. నాకు కూడా ఏమీ అర్థం కావటం లేదు శారదా. కాకపోతే ఒక ఆలోచన మాత్రం ఉంది. ఏంటో చెప్పండి. మన పెరట్లో గులాబీ పూలు మాత్రం పూస్తూనే ఉన్నాయి కదా. పిల్లల దగ్గర కోడల్ని వదిలిపెట్టి నువ్వు నేను కొడుకు ముగ్గురం పూల గంపల్ని నెత్తిన పెట్టుకుని చెరో దిక్కుకెళ్ళి తక్కువ ధరకైనా అమ్ముకు రావాలి. అలా అయితేనే మనం మళ్ళీ పూల వ్యాపారం సరిగ్గా చేయగలుగుతాం. లేదంటే ఇంకా ఇబ్బందులు పాలవుతాం. ఈ తప్పంతా నాదే నాన్న. కొడుకు కూతురు పుట్టారని మురిసిపోయాను, కానీ వాళ్ళు పెరుగుతుంటే పోషణ, చదువు, బట్టలు ఎలా అన్నదే మర్చిపోయాను. మరింత కష్టపడాల్సింది పోయి చెయ్యాల్సిన పనిని కూడా సరిగ్గా చేయలేకపోయాను అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా పొయ్యి దగ్గర పిల్లల కోసం బజ్జీలు వేస్తున్న అనామిక వాళ్ల మాటలు వింటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే భవ్య, హరీషు కోసిన గులాబీ పూలను పట్టుకుని అనామిక దగ్గరికి వచ్చారు. ఇలా చూడు మమ్మీ, నేనే ఎక్కువగా గులాబీ పూలను కోసాను. లేదు మమ్మీ, నేనే గులాబీ పూలని ఎక్కువగా కోసాను అని వాళ్ళిద్దరూ వాదించుకుంటూ ఉండగా అనామిక మధ్యలోనే కల్పించుకొని పోయి దగ్గర ఏంటి గొడవ, నానమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళండి అని చెప్పగానే పిల్లలు తాము కోసిన గులాబీ పూలని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అనామిక ఆలోచనలో పడి గులాబీ పూలతో బజ్జీలేసేస్తుంది. శారదా, ప్రసాదు, రమేష్లు మాట్లాడుకుంటూ ఉండగా అనామిక తాను వేసిన గులాబీ బజ్జీల్ని తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. శారద పిల్లల్ని పిలవగానే పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. మీ మమ్మీ వేడివేడి బజ్జీలేసింది, తినండి అని చెప్పగానే పిల్లలు తింటారు. ఆ గులాబీ బజ్జీలని తిన్నాక పిల్లలు, మమ్మీ నువ్వు గులాబీ బజ్జీలు వేశావు. ఏంటి గులాబీ బజ్జీలేసిందా అని శారద తిని చూసింది. రమేష్, ప్రసాదులు కూడా అనామిక వేసిన గులాబీ బజ్జీలు తింటారు. అవును కోళ్ళ, ఇవి గులాబీ బజ్జీలే. ఏం ఆలోచన చేసుకుంటూ ఏ పనులు చేస్తున్నావే నువ్వు? చేత్తే చేసింది గాని బాగున్నాయి కదా శారదా, వెరైటీగా గులాబీ బజ్జీలు. నిజం చెప్పనా కోళ్ళ, నువ్వెలా అనుకుని గులాబీ బజ్జీలు వేసేవో గాని నాకు తెలియదు గాని నువ్వు చేసిన ఈ గులాబీ బజ్జీలైతే చాలా బాగున్నాయమ్మా, చాలా రుచిగా ఉన్నాయి. అవునన్నమిక, చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు ఒక పని చేయొచ్చు తెలుసా? మంచి చోటు చూసుకుని గులాబీ బజ్జీలు కొట్టు పెట్టుకోవడమేనా? అవునన్నమిక, నువ్వు గులాబీ బజ్జీలు చేసి అమ్ముతూ ఉండు, నేను గులాబీ పూలను అమ్ముతూ ఉంటాను. ఇద్దరి సంపాదన కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుంది కదా. అవును కోళ్ళ, కొడుకు చేసిన ఆలోచన బాగుంది. నువ్వు కూడా ఆలోచన చేయ ఒకసారి అని చెప్పగానే అనామిక ఆలోచించటం మొదలుపెట్టింది. ఇంట్లో వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది అనామికకి. గులాబీ బజ్జీల కొట్టు పెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చింది. మంచి సెంటర్ని చూసుకుంది. గులాబీ బజ్జీల కొట్టు పెడుతుంది. అనామిక ఇంటి పని వంట పని చేసుకుని సాయంత్రం పూట బజ్జీల కొట్టు దగ్గరకు వచ్చి ఆ గులాబీ బజ్జీలు చేసి అమ్ముతూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. రమేష్ కూడా ఇంతకు ముందులా కాకుండా ఇంకా బాగా కష్టపడి సైకిల్ దొక్కుతూనే టౌన్ మొత్తం తిరుగుతూ గులాబీ పూలను అమ్ముతూ ఉంటాడు. తాజా గులాబీ పూలు, ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పండిస్తున్న గులాబీ పూలు. పావు కిలో 30 రూపాయలు, అరకిలో అయితే 50 రూపాయలే, కిలో అయితే 100 రూపాయలే. తాజా తాజా గులాబీ పూలు అని ఎంతో ఓపిక తెచ్చుకొని టౌన్ మొత్తం తిరుగుతూ అమ్ముతూ ఉంటాడు. అటు అనామిక గులాబీ బజ్జీలైతే ఊరందరికీ బాగా నచ్చేశాయి.
ఎంత బాగా నచ్చాయంటే ప్రతిరోజు అనామిక కొట్టుకొచ్చి గులాబీ బజ్జీలు తినందే ఎవరికీ పొద్దుపోయేది కాదు. ఆ ఊళ్ళో అందరూ అనామిక వేసే గులాబీ బజ్జీలకి బాగా అలవాటు పడిపోయారు. దాంతో అనామిక గులాబీ బజ్జీల ద్వారా బాగా డబ్బులు సంపాదించటం మొదలుపెట్టింది. ఒక పక్క అనామిక గులాబీ బజ్జీల ద్వారా వచ్చే డబ్బులు, మరోపక్క రమేష్ గులాబీ పూలను అమ్మగా వస్తున్న డబ్బులు. కుటుంబం సంతోషంగా కలిసిమెలిసి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తూ ఉంటుంది. అత్యాస అత్తాకోడళ్ళు శారద అనామికలు తమ జీవనోపాధి కోసం తాము పెట్టుకున్న కిరాణా షాప్లో ఉండగా రమేష్ ఒక బుట్ట పట్టుకొని వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ బుట్ట నిండా అయిపోయిన టూత్పేస్ట్లు, సబ్బుల కవర్లు, లేస్ ప్యాకెట్లు, అగరబత్తుల డబ్బాలు ఉంటాయి. కొంచెం కోపంగా, అమ్మా, ఈ బుట్ట నిండా అయిపోయిన టూత్పేస్ట్లు, సబ్బుల కవర్లు, అగరబత్తుల డబ్బాలు, లేస్ ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని ఎందుకింత భద్రంగా దాచిపెట్టారు? బాబు రమేష్, అంత గట్టిగా అరవబాక. ఎందుకు దాచిపెట్టామో నీకు అర్థం కాలేదా? లేదమ్మా. కొడుకేంటి కోళ్ళ, అత్యాసలో కనీసం 10th క్లాస్ కూడా పాస్ కాలేపోతున్నాడు. మనం మాత్రం డిగ్రీ బట్టాలు తీసేసుకున్నాము. ఆవేశపడితే ఎలా చెప్పండి అత్తయ్య? ఆయనకు కూడా నెమ్మదిగా అత్యాసలో ఒక్కొక్క మెట్టును ఎక్కించుకుంటూ మనమే కదా తీసుకుని వెళ్ళాలి. సర్లే కోళ్ళ, కొడుకు అడుగుతున్నాడు కదా, అయిపోయిన టూత్ పేస్ట్ల గురించి, సబ్బుల కవర్ల గురించి, లేస్ ప్యాకెట్ల కవర్ల గురించి, అగరబత్తుల డబ్బాల గురించి వివరంగా చెప్పు. మనం వాటిని ఎందుకు దాచిపెట్టామో, ఎలా మనం అధికంగా డబ్బులు సంపాదిస్తున్నామో చెప్పు. ఇప్పుడు కాదత్తయ్య, తర్వాత ఇంటి దగ్గర చెప్తాను. లేదా నమిక, నాకిప్పుడే తెలియాలి. లేదంటే నేను ఊరుకోను. నాన్నని పిలిచి మొత్తం చెప్పేస్తాను. బాబు రమేష్, కోపం తెచ్చుకోబాక. ఇప్పుడు కోడలు చెప్పినా నేను చెప్పినా నీకు అర్థం కాదు. ఈరోజు రాత్రి మనింట్లో కిరాణా సరుకుల గది ఉంది కదా? ఉంది. సరుకుల గదుంటే ఆ గదిలోకి ఈరోజు నిన్ను కూడా తీసుకెళ్తాం. అప్పుడు నేను అత్తయ్య కలిసి ఆ గదిలో చేస్తుంది చూస్తే చాలు, మీకే అన్ని విషయాలు అర్థమవుతాయి. నేను అత్తయ్య కలిసి వీటిని ఎందుకు దాచిపెట్టామో, ఎందుకు వాడుతున్నామో. ఇప్పుడు మాత్రం అల్లరి చేయకండి, బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళండి. అవును బాబు, నువ్వు నీ పని దగ్గరికెళ్ళి హాయిగా పని చేసుకో. మీ నాన్నని చూడు, పొద్దున్నే లేస్తాడు, కోడలు పెట్టిన వేడి నీళ్ళతో స్నానం చేసుకొని దీపం పెడతాడు. కోడలు పెట్టిన టిఫిన్ తిని, కోడలు కట్టిన లంచ్ బాక్స్ తీసుకొని ఎల్లొత్తాను శారదా అని చెప్పి వెళ్ళిపోతాడు. తిరిగి రాత్రికొచ్చి పెట్టిన చపాతి తిని హాయిగా పడుకుంటాడు. 1వ తారీఖున శాలరీ తీసుకొచ్చి నాకెత్తాడు. కానీ నేను మాత్రం నాన్నలా ఉండలేనమ్మా. అసలు మన ఇంట్లో, మన కిరాణా షాప్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. లేదంటే నాన్నకి చెప్తాను. అప్పుడు నాన్న బెల్ట్ తీసుకుంటాడు అని చెప్పగానే శారద కొంచెం భయపడుతుంది. నీకు దండం పెడతారా? బెల్ట్ గురించి చెప్పి ఆ దెబ్బలను మాత్రం గుర్తు చేయబాక. నువ్వెంత అడిగినా ఇక్కడ నీకు నేను కోడలు ఏమీ చెప్పలేం. నువ్వు రాత్రికి మన ఇంట్లో కిరాణా సరుకులు పెట్టుకుని గదికొచ్చే, అప్పుడు నీకు అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి. అవునండి, ఇలా షాపు దగ్గర గోల్ చేయకండి, ఇంటికెళ్ళండి. కొనేవాళ్లందరికీ ఇబ్బంది అవుతుంది, వెళ్ళండి అని కొంచెం అనామిక గట్టిగా చెప్పటంతో ఇక రమేష్ చేసేదేమీ లేక, ఇప్పుడు కాదు, మీ అత్తాకోడల సంగతి రాత్రికి కిరాణా సరుకులు గదికొస్తాను కదా, అప్పుడు చెప్తాను. అప్పుడు అంతా సక్రమంగా ఉంటే నాన్నకి చెప్పను. ఏ మాత్రం తేడా ఉన్నా వెంటనే నాన్నకి చెప్తాను. నేనే స్వయంగా బెల్ట్ తీసుకొచ్చి మరీ ఇస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్. అత్తాకోడలు ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే అపర్ణ సోప్ పట్టుకుని ఆ కిరాణా షాప్కొచ్చింది. ఏం అపర్ణ, ఏం కావాలి? ఇలా చూడు శారదా, సబ్బు కవర్లో సబ్బు లేదు, చిన్నపాటి మార్బుల్ మొక్క వచ్చింది అని చెప్పగానే అత్తాకోడళ్ళకి నవ్వొచ్చింది. కాని అపర్ణ ముందు నవ్వితే బావుండదని అత్తాకోడళ్ళు ఊరుకున్నారు. తిరిగి అమాయకంగా ముఖం పెట్టి, అయ్యో అపర్ణ, ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏముంది శారదా, ఈ సోప్కి బదులు మరొక సోప్ ఇవ్వు. అదెలా కుదురుతుంది అపర్ణ అత్తయ్య? మేం కాదు కదా సోప్ కవర్లో సోప్ పెట్టకుండా చిన్నపాటి మార్బుల్ పెట్టింది. అది తయారు చేసిన కంపెనీ దగ్గరికెళ్ళి అడగండి, అప్పుడు అతను ఏం చెప్తాడో వినండి. అదంతా నాకెందుకు వచ్చిన లొల్లా నామిక, ఇంకో సోప్ ఇవ్వు అని చెప్పి అపర్ణ డబ్బులిస్తుంది. శారద ఆ డబ్బులు తీసుకుంటుంది. అనామిక అపర్ణకి సోపిస్తుంది. అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అత్తయ్య 10 రూపాయలు లాభం. అవును కోళ్ళ, మనం మన ప్లాన్ ప్రకారంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అధిక డబ్బులు మనకి, అధిక చివాట్లు తీట్లు కంపెనీ వాళ్ళకి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అగరబత్తుల డబ్బా పట్టుకుని పంతులుగారు ఆవేశంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు.
అత్తాకోడళ్ల వైపు అదోలా చూస్తూ, ఏమిటమ్మా ఏమిటమ్మా అనామిక ఇది అంటూ తన చేతిలో ఉన్న అగరవత్తుల డబ్బాని వాళ్ల ముందు పెట్టాడు. అయ్యో పంతులు గారు, ఇది కూడా తెలీదా? ఇది అగరబత్తుల డబ్బా అండి. ఆ మాత్రం తెలియకుండానే నేను పంతులయ్యాననుకుంటున్నారా ఏమిటి? 20 రూపాయలు పెట్టి అగరబత్తుల డబ్బా కొన్నాను. అందులో పట్టుమని 10 అగరబత్తులు కూడా లేవు. ఇలా మోసం చేస్తారని అనుకోలేదు అని పంతులుగారు అనగానే శారద కొంచెం కోపంగా ఇలా అంటుంది. పంతులు గారు, మంచిగా మాట్లాడండి. వీటిని మేము మా ఇంట్లో ఏమి తయారు చేయట్లేదండి. ఎక్కడ తయారయ్యి ఎక్కడ కొత్త నెయ్యి తయారు చేసేవాళ్ళు చేసిన తప్పుకి మేమెట్ట మోసం చేస్తామండి మిమ్మల్ని? మమ్మల్ని పట్టుకొని అన్నన్ని మాటలు ఎలాగంటారు మీరు అని అంటుంటే మధ్యలో అనామిక కూడా కల్పించుకొని, మీరాగండి అత్తయ్య. అయ్యా పంతులు గారు, అది మేం చేసిన తప్పు కాదు, మోసం అంతకంటే కాదు. ఇటు మీకు అటు కంపెనీ వాళ్ళకి మధ్య మేముంటున్నాం అంతే. వాళ్ళు మాకిచ్చినవే మీకు అమ్ముతున్నాం. ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పగానే పంతులుగారు కూడా ఆలోచనలో పడ్డారు. ఓ క్షణం తర్వాత, నిజమేలే తల్లి, వాళ్ళు చేసిన తప్పుకి మీరేం చేస్తారు? పాపం, మరో అగరవత్తుల ప్యాకెట్ ఇవ్వమ్మా. 20 రూపాయలు ఇవ్వండి పంతులు గారు అని చెప్పగానే పంతులుగారు 20 రూపాయలు ఇస్తారు. అనామిక మరొక కొత్త అగరవత్తుల ప్యాకెట్ని ఇస్తుంది. పంతులుగారేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసి అత్తాకోడళ్ళు సంతోషపడతారు. అలా రాత్రయ్యే వరకు ఈ అత్యాస అత్తాకోడళ్ళు బాగానే సంపాదించుకుని ఇంటికి తిరిగొస్తారు. ఇంట్లో ఒక చోట కూర్చొని పిల్లలు హరీషు భవ్యలు రాసుకుంటూ ఉంటారు. ప్రసాదు రమేష్లు కోపంగా చూస్తూ ఉంటారు. అది చూసి అత్తాకోడళ్ళు శారదా అనామికలు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటే కోళ్ళ, ఇద్దరు అట్ట మనల్ని కోపంగా చూస్తున్నారు? మన గురించి కొడుకు చెప్పేసి ఉంటాడా? నాకు మాత్రం ఏం తెలుసు అత్తయ్య. నేను మీతో పాటు కిరాణా షాప్లోనే కదా ఉన్నాను. అవును కదా, నువ్వే మాట్లాడబాకు, నేను అడిగి తెలుసుకుంటాను. సరే అత్తయ్య అని చెప్పగానే శారద తన భర్త ప్రసాద్ని అడుగుతుంది. ఏమైందండి, తండ్రి కొడుకులు కలిసి అంత కోపంగా మమ్మల్ని చూస్తున్నారు? ఎందుకా, అత్యాస అత్తాకోడళ్ల కిరాణా షాప్ బాగోతం బయటపడింది శారద అని చెప్పగానే శారదా అనామికలు అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంత చూసుకున్నా ప్రయోజనం లేదు. నేను నాన్నకి మొత్తం చెప్పేశాను. ఇక మీరు చేస్తున్న మోసాన్ని ఒప్పుకోవాల్సిందే, మీకు మరొక దారైతే లేదు అని చెప్పగానే అనామిక బ్రతిమాలింపుగా ఇలా అంటుంది. మావయ్య, కోపం తెచ్చుకోకుండా మేం చెప్పేది వినండి. ఈ మోసం అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. నేను అత్తయ్య మాత్రమే చేయడం లేదు కదా. చాలే మా కోళ్ళ, ఎవరో మోసం చేస్తున్నారని మీరు మోసం చేస్తారా? అప్పుడు మీకు వాళ్ళకు తేడా ఏముంది? వాళ్ళు పచ్చిగడ్డి తింటారు, మీరు పచ్చిగడ్డి తింటారా? అది కాదండి, పిల్లల కోసం ఏదో ఒక విధంగా సంపాదించి దాచిపెడితే బాగుంటది కదా అని నాకొచ్చిన ఆలోచనది. కోడలు తప్పేమి లేదు, తప్పు మొత్తం నాదే. అత్తయ్య, ఎందుకలా చేస్తున్నారు? నువ్వు ఊరుకో కోళ్ళ. నేననుకున్నాను శారదా, కొడుకుతో కూడా ఇదే చెప్పాను. సబ్బుల కవర్లో మార్బుల్ రాళ్ళు పెట్టి వైట్ టేప్ చేస్తున్నారా? ఏమైనా అంటే కంపెనీ వాళ్ళ మీద నెట్టేస్తున్నారు. నిండుగా ఉన్న అగరవత్తుల డబ్బాల్ని తీసుకొని అందులో నుంచి 2 అగరవత్తులు తీసి ఓ డబ్బాలో పెట్టి కొత్త డబ్బాలా అమ్మేస్తున్నారు కదా. ఇంకా ఏం చేస్తున్నారు బాబు వీళ్ళు? అన్ని టూత్పేస్ట్ అని ఓపెన్ చేసి కొంచెం కొంచెం ఖాళీ చేసి టూత్పేస్ట్ డబ్బాలో పెడుతున్నానన్నా. ఎందుకు తక్కువ వచ్చిందని అడిగితే కంపెనీ వాళ్ళు అలా చేస్తున్నారని చెప్తున్నారు వీళ్ళు. ఏంటి సరదా ఇది? అసలు ఇలా చేయడానికి మీకు మనసెలా వచ్చింది? చెప్పాను కదండి, మనవడో మనవరాలి బాగు కోసం ఆలోచన చేసి ఇట్ట అత్యాస పనులు చేశా. కోడలు అప్పటికొద్దనే చెప్పింది. మావెగ్గి ఆయనకి తెలిస్తే బాగుండదని నాకు చాలాసార్లు చెప్పింది. కాని నేనే కోడల మాట వినిపించుకోలేదు. తప్పైపోయింది మావయ్య. రేపటి నుంచి మేము నిజాయితీగా కిరాణా షాప్ని నడిపించుకుంటాం మావయ్య. చూడండి, పిల్లలకి మనం ఇవ్వాల్సింది ఊళ్ళో అందరి ఆశీస్సులు తప్ప అందరి చివాట్లు శాపనార్థాలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఎప్పటికైనా తప్పే. పొరపాటున ఊళ్ళో వాళ్ళందరికీ ఈ మోసాలన్నీ మీరే చేస్తున్నారని తెలిస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇంకోసారి ఇలా చేయకండి, వెళ్ళండి అని చెప్పటంతో అత్తాకోడళ్ళిద్దరూ కిచెన్లోకి వెళ్తారు. అత్తయ్య, మొత్తం చేసింది నేనైతే తప్పులన్నీ మీ మీద ఎందుకు వేసుకున్నారు అత్తయ్య? మీ మామయ్య కోపం నీకు తెలియదు కోళ్ళ. అయినా అదంతా ఇప్పుడు ఎందుకు చెప్పు? నీకు వద్దని అనుకుంటున్నాం కదా. ఇక నిజాయితీగా మనం మన కిరాణా షాప్ నడుపుకుందాంలే అని అత్తాకోడళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి అందరితో కలిసి భోజనం చేసి పడుకుంటారు.
మరుసటి రోజు నుంచి కిరాణా షాపులోని సరుకుల్ని నిజాయితీగా అమ్మటం మొదలు పెడతారు. అంతకుముందు కల్తీ చేసినటువంటి వస్తువుల్ని పక్కన పడేసి నిజాయితీగా బయట కంపెనీల నుంచి మార్కెట్లోకొస్తున్న వస్తువుల్ని వచ్చినట్టుగానే తమ లాభం కొంతుంచుకొని కస్టమర్లకు అమ్మటం మొదలుపెట్టారు. నిజాయితీగా వీళ్ళు చేస్తున్న వ్యాపారం కొన్నాళ్ళకి వీళ్ళకి మంచి ఫలితాలనే అందించింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా అత్తాకోడళ్ల వ్యాపారం కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా మారింది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.